వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. నువ్విక మారవా? పేదవాళ్ల జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ఒక ఆడదా నేర్పించావు చాలేదా? ఇలా ఎంతమంది ఆడపిల్లలు ఏడిపిస్తావు? నువ్వు ఏడిపిస్తున్న ఆడవాళ్ల కన్నీరు కాలవై, నదై, సముద్రమై, ఉప్పెనై అందులో నువ్వు కొట్టుకుపోతావు. ఆ రోజు దగ్గరలోనే ఉంది, జాగ్రత్త. రామాజీ, కొంతమందితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏమిటండి ఆ జ్యోతి నా క్లాస్ పీకితే ఈవిడ మీ క్లాస్ పీకుతోంది? కేసులో ఓడిపోయింది కదా. కేసులో ఓడిపోయిన వాళ్ళకి ఆ మాత్రం కడుపు మంట ఉండడం సహజం. ఆ కడుపు మంటే వాళ్ళ చేత అలా మాట్లాడిస్తుంది. చూడు ఎలా స్పీడ్ గా వెళ్తుందో. నీకో మాట చెప్పునా, జీవితంలో పైకొచ్చేవాడు, రావాలనుకునేవాడు ఎక్కువ మందిని ఏడిపించాడు. అసలు జీవితంలో ఎవరిని ఏడిపించిన వాడు ఎప్పుడూ జీవితంలో పైకి రాలేడు. ఏడిపించేది మనం, ఏడ్చేది వాళ్ళు. వాళ్ళ ఏడిపేదో వాళ్ళని ఏడవనిద్దాం అంటారు, అంతేనా? ఆంటీ రామ్మా. రా కూర్చోమ్మా. కాఫీ తెస్తానుండు. వద్దండి, ఇప్పుడే తాగొచ్చాను. కావ్యందా? ఉంది. కావ్య అదిగో రా కూర్చో. ఇవాళ కోర్టులో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? బ్రహ్మాజీకి జామీన్ ఇప్పించారా ఏడుకొండల గారు? బ్రహ్మాజీకి జామీన్ ఇచ్చారా? ఎంత అన్యాయం! భువనేశ్వర్ గారు ఇదంతా చూస్తూ ఊరుకున్నారా? ఊరుకోలేదు. బ్రహ్మాజీ నయవంచకుడని, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే మోసగాడని గట్టిగా వాదించారు. కానీ ఆవిడ దగ్గర ఆధారాలు లేకపోవడం వల్ల జామీన్ గ్రాంట్ అయింది. నిన్ను మోసం చేసింది ఆ దౌర్భాగ్యుడే కదా. నువ్వు సాక్ష్యం చెప్పకపోయావా? చెప్పాను. కానీ ఆ ఏడుకొండలు తన మాటల గారడితో మా బ్యాంక్ జీఎం గారిని కూడా ఇందులో ఇరికించాడు. నేను మా జీఎం లాలూచి పడి ఆ 30 లక్షలు కొట్టేశామన్నారు. నువ్వేం బాధపడకు జ్యోతి, దేవుడున్నాడు, చూస్తూ ఊరుకోడు. అలానే ఊరుకుంటే ఎలా అంటే మన ప్రయత్నం కూడా ఉండాలిగా. కావ్య, నాకు సాయం చేయాలి. ఏంటి? ఆ బ్రహ్మాజీ వల్ల నువ్వు నేను కూడా మోసపోయాం. కానీ ఇక మీద ఏ ఆడపిల్ల అతని వల్ల మోసపోకూడదు. అందుకు నేనేం చేయాలి? ఈసారి కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి బ్రహ్మాజీ వల్ల నీకు జరిగిన అన్యాయం గురించి చెప్తే ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది. కావ్య గతమంతా మర్చిపోయింది. ఎమ్నీషియాతో బాధపడుతుంది కదా. కానీ మనమేమీ అబద్ధం చెప్పడం లేదే. కావ్యకి గతి పట్టింది ఎవరి వల్ల? అతని వల్లేగా. అవును, వాణ్ణి వదలకూడదు. జ్యోతి చెప్పినట్టే చెయ్యి. ఏం కావ్య మాట్లాడో? అసలేం జరిగిందో, ఎవరు అన్యాయం చేశారో నాకేం తెలీదు. అయినా శారద గారు నువ్వు చెప్తున్నారు కాబట్టి నేను కోర్టుకు వస్తాను. మీరేం చెప్పమంటారో అది అలాగే జడ్జి గారితో చెప్తాను. అది చాలు. సరే ఆంటీ, నేను వస్తాను. మంచిదమ్మా. అమ్మా, ఈ విషయం విన్నాను. ఏమిట్రా? ఏం జరిగింది? అన్నయ్య తరపున కోర్టులో ఎవడైతే ఏడుకొండల గారు వాదిస్తున్నారట. తెలుసు. తెలుసా? ఈ విషయం నీకు ముందే తెలుసా? ఇప్పుడే జ్యోతి చెప్పింది. ఓ అమ్మా, ఇంక నేను దగ్గర పనిచేయను. ఆ ఉద్యోగం మానేస్తాను. వేరే ఉద్యోగం చూసుకుంటాను. సరేరా, ఆయన దగ్గర పని మానేస్తానని చెప్పొచ్చు. అలాగేనమ్మా. సార్, మీరు ఊరెళ్ళక తప్పదా? తప్పదా? ఒక ప్రాపర్టీ లిటిగేషన్ కేసు. నాకెందుకో భయంగా ఉంది సార్. దేనికి? జామీన్లో విడిపించానుగా. మీరు ఊరెళ్ళగానే నా జామీన్ క్యాన్సిల్ చేయించి జైల్లో వేస్తుందేమో. ఎవరు? ఆ భువనేశ్వరి. చూడు, నేనొక్కసారి జామీన్ ఇప్పించిన తర్వాత ఆ ఏడుకొండల వాడు వచ్చినా సరే ఆ జామీన్ క్యాన్సిల్ చేయించలేడు. ఆఫ్టర్ ఆల్ ఆ భువనేశ్వరి ఎంత? వచ్చావు సూర్య? ఏంటి ఇంత లేటు? ఇవాళ బెంగళూరు వెళ్తున్నాను. కారు క్లీన్ చేయించి పెట్రోల్ ఫిల్ చేయించు. హలో, వచ్చింది భువనేశ్వరి కాదు, నా డ్రైవరు సూర్య.
చాలా భయపడినట్టున్నావు. పోనీ ఒక పని చేయి, నాతో బెంగళూరా 2 రోజులు తిరిగి వచ్చేద్దాం, సరేనా? ఏంటి అలా నిల్చున్నావు? ఓ, పెట్రోల్కి డబ్బులు ఇవ్వాలి కదా, అడగొచ్చు కదా. అది కాదు సార్. మరి సార్, నేను మీ దగ్గర పని మానేస్తున్నాను. ఏమైంది నీకు? ఉన్నట్టుండి పని మానేసేంత సమస్యలు ఏమొచ్చాయి నీకు? ఎందుకు ఏమిటని వివరాలు అడగొద్దు. అడిగినా నేను చెప్పలేను. నీకు తెలిసింది డ్రైవర్ పని ఒకటే. ద మోస్ట్ క్రిమినల్ ఆరైనా నా దగ్గర పని మానేస్తే నీకు పని కూడా వేరే ఎవరెవరు. పర్వాలేదు సార్. పని లేకుండా ఎలా బతుకుతావే? టిప్స్ కూడా తీసుకొని తెలియని అమాయకుడివి బయట ప్రపంచంలో ఎలా బతుకుతావు? ఫుడ్కేం చేస్తావు? అన్యాయం ఆశ్రయించిన చోటుంటూ 3 పూట్ల అన్నం తినడం కంటే నీతి న్యాయం ఉన్న చోట మంచినీళ్ళు తాగి బతకడం మేలు సార్. ఏమన్నావు? ఇక్కడ అన్యాయం ఉందా? నిన్నేమన్నా దొంగ సాక్ష్యాలు చెప్పమన్నానా, ఫోర్జరీలు చేయమన్నానా? సార్, వాడు అన్యాయం అన్నది మిమ్మల్ని కాదు, నన్ను. నిన్ను మాత్రం ఎందుకు అనాలి? వాడికి నీకేంటి సంబంధం? వాడు నా తమ్ముడు. తమ్ముడా? అలా చెప్పడం నీకు సిగ్గులేదు? ఏ, నువ్వు నాకు తమ్ముడివి కావా? నేను నీకు అన్నయ్యని కానా? నీతి తప్పి న్యాయం మరచి ఏనాడైతే నువ్వు అన్యాయ మార్గంలో అడుగు పెట్టావో ఆనాడే నాకు అన్నయ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోయాను. తమ్ముడని చెప్పుకుని నన్ను అవమానించుకో. రేయ్, మీరు బాగుపడరా? ఎప్పటికీ బాగుపడరు. హాయిగా బతకడం మీకు చేత కాదు, అందుకే నన్ను చూస్తే మీకు అసూయరా? అసూయ? అమాయకుల జీవితాలతో ఆడుకున్న నీతి ఓ బతికేనా? దాన్ని చూసి మళ్ళీ నాలాంటి వాళ్ళకి అసూయ ఒకటా? చిచి! రేయ్, మాటలు తిన్నగా రాని. అడ్డదారులో బతికే నీలాంటి వాళ్ళని చూస్తే మాటలు తిన్నగరావు. ఎవనో నిన్ను ఏమి చేయలేవురా. నీతి నిజాయితీగా బతకలేని నువ్వు నన్నేమి చేయలేవు. నేనేం చేస్తాను చూడు. ఏంటి ఇంట్లో వచ్చి? అతను నీకు అన్నయ్య అయితే అయ్యుండొచ్చు, కానీ ఇక్కడ అతను నా క్లయింట్ తెలుసా? నీ గొడవ లేదన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకో, కానీ ఇక్కడ అతను అవమానించడానికి నేను ఒప్పుకోను. నీకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే తాళాలు ఇచ్చి వెళ్ళిపో. రై, ఆయన ముఖం చూసి వదిలేస్తున్నాను. అన్ని నాకు తెలుసా? ఊరుకో. ఇప్పుడు ఏం జరిగిందని? ఇంతకన్నా ఇంకేం జరగాలండి? ఒక పక్క న్యూయార్క్ లో మన అబ్బాయి ఆస్తులన్నీ పోయాయి. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ బాధ నుంచి ఇంకా తీరుకోలేదు. ఇంతలో ఈ బ్యాంక్ ప్రాబ్లం నాకెందుకో భయంగా ఉందండి. భయం ఎందుకు? ధైర్యంగా ఉండు, ఏం కాదులే. ధైర్యంగా ఉండమని నన్ను అంటున్నారే కానీ మీకు మాత్రం బాధ లేదు. ఉంది. నేను బాధపడుతున్నది నా గురించి కాదు, మరి జ్యోతి గురించి. జ్యోతి గురించా? అవును, పాపం జ్యోతి జీవితమనే వైకుంఠపాళిలో పెళ్ళనే నిచ్చెనెక్కబోయి అమాయకంగా పావు నోట్లో పడిపోయింది. ఎందుకండి ఆ భగవంతుడు మంచి వాళ్ళని ఇలా పరీక్షిస్తున్నాడు? భగవంతుడు పరీక్షిస్తున్నాడంటే మనం మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఇస్తున్నాడని అర్థం. ఎక్స్క్యూజ్ మీ సార్, శ్రీకృష్ణ బ్యాంక్ కి సంబంధించిన 30 లక్షల రూపాయల లోన్ కేసులో మీరు జ్యోతితో లాలుచీ పడ్డారన్న అభియోగం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. ఆయన అలాంటి వారు కాదు. 25 ఏళ్లుగా కాపురం చేస్తున్న నాకు ఆయన ఎలాంటి వారో బాగా తెలుసు. ఒక్కసారి ఆయన కెరీర్ పరిశీలిస్తే ఆయన ఎలాంటి వారో మీకే తెలుస్తుంది. ఈయన ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేసింది ఇవాళ ఈ పని చేయడం కోసమే. 30 లక్షల డబ్బుతో న్యూయార్క్ వెళ్ళిపోదామని ప్లాన్ చేశారు, కానీ దొరికిపోయారు. ఆయనకే పాపం తెలియదు. ఆయన అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. జయ, ఏమిటిది? న్యాయం మన పక్షాన ఉన్నప్పుడు భయం ఎందుకు? అన్యాయం గెలుస్తున్నట్లు కనిపించిన విజయం ఎప్పుడు న్యాయానిదే. నువ్వు వెళ్ళి భువనేశ్వర్ గారితో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పు. మిగతా విషయాలు ఆవిడే చూసుకుంటారు. తీసుకురండి. అమ్మా భువనేశ్వరి, అయ్యో
ఏమిటండి ఇది? ఎవరు మీరు? నాకన్నా మీరు వయసులో చిన్నవారై ఉంటారు. అయినా మీ కాళ్ళకు మొక్కాను. నాకిప్పుడు దిక్కు మొక్కు మీరేనమ్మా. శ్రీకృష్ణ బ్యాంక్ జీఎం గారి భార్యనమ్మా. పొద్దున్నే పోలీసులు మా ఇంటికి వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. ఆంటీ, అమ్మా జ్యోతి, మీ అంకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. అరెస్ట్ చేసినా కూడా ఆయన ధైర్యంగానే ఉన్నారు. నాకు ధైర్యం చెప్పి భువనేశ్వరి గారికి కబురు చెప్పమన్నారు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ. అవును, నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. కొందరు చట్టాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడించాలనుకుంటున్నారు. వాళ్ళ ఆటలు సాగనివ్వను. హలో, హలో, ఎవరు? నన్ను మర్చిపోయావా? నా గొంతు మర్చిపోయావా? లేకపోతే మర్చిపోయినట్టు నటిస్తున్నావా? ఏంటి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావు? కొంప తీసిపోయావా? కొంపలు తీయడాలు, కొంపలు ఆర్పడాలు ఈ భువనేశ్వరికి చేత కాదు. ఓహో, బతికే ఉన్నావా? చచ్చావని తెలిస్తే పండగ చేసుకుందాం అనుకున్నానులే, సరదాగా. హ, నేనంత తొందరగా చావను. ఎందుకంటే నేను న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని, వాటిని చంపడం అంత తేలిక కాదుగా. నాకు దూది కన్నా తేలిక. ఆ బ్యాంకు జీఎం గాడున్నాడే, వాణ్ణి ముయించా. నిరపరాధుల్ని అపరాధుల్ని చేయొద్దు. భువనేశ్వరి, అపరాధులు తప్పించుకోవాలంటే అది తప్పదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అలగా జనాన్ని వెంటేసుకుని తిరక్కు. జ్యోతి కేసు నుంచి నువ్వు తప్పుకో. తప్పుకోకపోతే ఓటమి నీకు తప్పదు. అడ్డమైన వాళ్ళకంతా నువ్వు ఫ్రీ సర్వీసులు చేస్తుంటే నీ ఆస్తి ఆరత కర్పూరం అలా అరించుకుపోతుంది. నువ్వు న్యాయం, ధర్మం అనుకుంటూ ఆకలి మంటలతో అల్లాడిపోతావు. నాకు వంట చేసి పెట్టావు, నాతో కాపురం కూడా చేసావుగా. ఎంతైనా నువ్వు నా మాజీ భార్యవు కదా, అందుకే నీకే సలహా. థ్యాంక్స్. నేను మాజీ మనిషిని మాత్రం కాలేను. అంచేత ధర్మ యుద్ధం, న్యాయ పోరాటం ఆగవు. అమ్మా, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? నీకో మంచి సంబంధం దొరికి ఆనందంగా పెళ్లి జరగాలని, సూర్యకి మంచి ఉద్యోగం దొరకాలని కోరుకున్నాను. నీకోసం ఏమీ కోరుకోలేదా? అమ్మయ్యాక పిల్లల సుఖ సంతోషాలు తప్ప ఇంకేం కోరికలుంటాయి? అమ్మా, మన ఇంటి ముందు కారు నిలబడింది. ఎవరొచ్చుంటారు? కారుల్లో వచ్చే పరిచయాలు మనకే ఉంటాయి. ఏమో, రా చూద్దాం. ఎవరు? నమస్కారం ఆంటీ. నమస్కారం అమ్మా. ఎవరమ్మా నువ్వు? ఆశీర్వదించండి. అరే, ఏమిటిది? ఎవరో ఏమిటో తెలీదు. ముందు నన్ను ఆశీర్వదించండి. విషయం ఏమిటో తెలియకుండా ఏమని ఆశీర్వదించను? నా పేరు అరుణ. మీకు కాబోయే కోడలను కూడా ఆశీర్వదించండి. ఆంటీ, నా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు. మరెందుకు మాట్లాడకుండా వచ్చేశారు? ఒకసారి మౌనమే సరైన సమాధానం. మౌనం అర్ధాంగీకారం అంటారు. అర్థవంతంగా మాట్లాడడం నాకు రాదు. మీ కళ్ళు మండుతున్నట్టున్నాయి. ఇలేవండి, నేను తరుగుతాను. మీ కళ్ళు మండుతాయి కదా. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళు, కొనేటప్పుడు గుండె మండుతాయి. అక్క, ఎవరే వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలీదా? రేఖ, నేనెవరో మీ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, కానీ మీరందరూ నాకు తెలుసు. అదెలా? అదెలా అంటే అంతే. మిమ్మల్ని ఎలా పిలవాలి? వదినా అని పిలవాలి. వదినా అన్నా అంటే మీరు మా వదిన అన్నమాట. అంటే మా అన్నయ్య చొక్కా మీద గోరింటాకు మరకలు. ఎస్, యూర్ రైట్. ఆ గోరింటాకు నాదే. ఆ గోరింటాకు పెట్టుకున్న వేళ్ళు నావే. నా పేరు అరుణ. అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏంటమ్మా?
వదిన చాలా బాగుంది. నిజంగా మంచి సెలక్షన్ అనుకో. ఏయ్ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? అమ్మా ఈమె లోపలికి ఎందుకు రానిచ్చావు? అదేం రమ్మనలేదు, నేనే వచ్చాను. అమ్మా ఈ వీడి వల్ల మనకి ఇన్ని సమస్యలు వచ్చాయి. ముందు నువ్వు బయటకు వెళ్ళమను. చూడండి అత్తయ్య, ఇలాగే ప్రతి చిన్న విషయానికి తిడుతూ ఉంటారు మీ అబ్బాయి. అరుణ నువ్వు అమ్మనేవి కాక పట్టకలేదు. ముందు నువ్వు బయటికి వెళ్తావా లేకపోతే మెడ పెట్టుకుని గెట్టమంటావా? చూడండి అత్తయ్య. సూర్య ఏమిటో మాటలు? చిన్నపిల్ల తెలియక తొందరపడితే మనము తొందరపడతావా? అది అలా అడగండి. అది కాదమ్మా. సూర్య నువ్వు ఊరుకో. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, లోకం పోకడ తెలీదు. జీవితం నీకు సుఖపడ్డమే నేర్పింది, కష్టం అంటే ఏమిటో నేర్పలేదు. మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. సృష్టిలో ప్రతీదీ అందంగానూ ఇష్టంగానూ కనపడే వయసు నీది. ఇలా నువ్విక్కడికి రావడం అటు మీ నాన్నగారికి ఇటు మాకు, ముఖ్యంగా నువ్వు ఇష్టపడే సూర్యకి మంచిది కాదు. అంచేత వెళ్ళిపోమ్మా. అలాగే వెళ్ళిపోతాను. కానీ ఇందాక మిమ్మల్ని ఒకటి అడిగాను. ఏమిటి? ఆశీర్వాదం. ఈ ఇంటికి నువ్వు కోడలుగా రావాలన్నదే ఆ భగవంతుని నిర్ణయం అయితే నా ఆశీర్వాదం నీకు అక్కర్లేదు. అది దైవ నిర్ణయం కాదనుకో, నేను ఆశీర్వదించినా ప్రయోజనం లేదు. ఇంతకీ నాకు మీ ఆశీర్వాదం ఉన్నట్టా లేనట్టా? ఒక్క నిమిషం మంజు. ఏమిటమ్మా? నువ్వు వెళ్ళి దేవుని ప్రసాదం తీసుకురా. తీసుకోండి. థ్యాంక్స్. వస్తారా అత్తయ్య? Yes, proceed. యువర్ ఆనర్, శ్రీ కృష్ణా బ్యాంక్ జనరల్ మేనేజర్ అతని పిఏ జ్యోతి కలిసి ఆడిన పెళ్లి నాటకంలో నా క్లయింట్ బ్రహ్మాజీ బలిపశు అయ్యాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెళ్లి నాటకం ఆడింది నా క్లయింట్ జ్యోతి, ఆ జీఎం కాదు, ఆ బ్రహ్మాజీయే. ఆరోపణలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ ఆధారాలు ఉండాలిగా. బ్యాంకు డబ్బు లోను పేరుతో 30 లక్షల రూపాయలు కాజేయాలనుకున్నారు ఈ మేనేజరు, ఆ జ్యోతి. కాబట్టి ఆ పెళ్లి జరిగినట్టు ఏ ఆధారాలు లేకుండా చేశారు. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పెళ్లి రిజిస్టర్ కావాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉంటారా? చాలా విడ్డూరంగా ఉంది యువర్ ఆనర్. Objection overruled. Proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, పెళ్లి జరిగినప్పుడు బ్యాంక్ జీఎం గారు ఫోటోలు తీశారు. ఫోటోలు తీశారా? గుడ్, వెరీ గుడ్. అయితే పెళ్లి జరిగిందనడానికి ఆధారం ఉందన్నమాట. మరి ఆ ఫోటోలేవి? వాటిని ఆ బ్రహ్మాజీ పోగొట్టాడు. బ్రహ్మాజీ పోగొట్టాడా? అతనికి ఎందుకు అవసరం? పెళ్లి జరిగినట్టు ప్రూఫ్ ఉంటే ఆ 30 లక్షల రూపాయలు క్లెయిమ్ చేయడానికి అతనికి ఆధారం ఉండేది. అది వదులుకొని ఆ తప్పు ఇతనెందుకు చేస్తాడు? యువర్ ఆనర్, ఆ ఫోటోలు పోగొట్టింది బ్రహ్మాజీ కాదు, ఈ బ్యాంక్ మేనేజర్. ఎందుకో తెలుసా యువర్ ఆనర్? ఆ ఫోటోలుంటే పెళ్లి జరిగినట్టు సాక్ష్యాలు, ఆధారాలు ఉంటాయి. అప్పుడు బ్యాంక్ లోన్ బ్రహ్మాజీ పేరిట శాంక్షన్ అయింది కాబట్టి ఆ డబ్బు బ్రహ్మాజీకే దక్కుతుంది. బ్రహ్మాజీకి దక్కకుండా ఆ డబ్బు అమెరికాలో ఆస్తి పోగొట్టుకున్న తన కొడుక్కి, కాబోయే కోడలు జ్యోతికి దక్కాలని ఈ మేనేజరు ప్లాన్ చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, పెళ్లి నాటకం ఆడి అమాయకుడైన నా క్లయింట్ బ్రహ్మాజీని మోసం చేశాడు. జ్యోతి ఇతనికి అన్ని విధాలా సహకరించింది. ఎందుకో తెలుసా యువర్ ఆనర్? జ్యోతికి బ్రహ్మాండమైన అవకాశం. ఇటు డబ్బులో వాటా, అటు అమెరికా వెళ్లి సెటిల్ అయ్యే అవకాశం. యువర్ ఆనర్, ఆశావాదం మనిషి సహజ గుణం. అందులోనూ అవకాశవాదం జ్యోతి లాంటి అందమైన ఆడపిల్లల అసలు గుణం. అందుకే బ్రహ్మాజీని తన అందంతో బంధించి
బొమ్మల పెళ్లిలాగా ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడి ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుణ్ణే సాక్ష్యం చేసింది. యువర్ ఆనర్, ఇదంతా ఓ కట్టు కథ. లాండ్ లాయర్ కోర్టులో కేసులు వాదించడమే కాదు, కథలు కూడా చాలా చక్కగా చెప్పగలరని రుజువైంది. త్వరలో ఆయన ప్రఖ్యాత రచయితైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అపోజిషన్ లాయరు పాపం చాలా ఆవేశపడుతున్నారు. ఇది వీరు నాపై వేస్తున్న వ్యక్తిగత విమర్శ. సారీ యువర్ ఆనర్, వ్యక్తిగత విమర్శ కాదు, కేసుని పక్కదారి పట్టిస్తున్నారన్న బాధ. పక్కదారి పట్టిస్తున్నారు అనడానికి తగిన సాక్ష్యాధారాలు మీ వద్ద ఉన్నాయా? సేకరిస్తాను సార్. కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఈ కేసు నిమిత్తం సేకరించాల్సిన అవసరం ఉంది. అందుకు నాకు వ్యవధి కావాలి. వ్యవధి అంటే 6 నెలల లేక ఏడాది? ఏ ఎంతకాలమైనా సాక్ష్యాధారాలు దొరకవన్న ధీమానా మీకు? యువర్ ఆనర్, నాకు కనీసం నెల రోజులు గడువు కావాలి. సరే, వచ్చే నెల 15వ తేదీకి కేసు వాయిదా వేయడమైనది. అయితే ఏ ఆధారం లేకుండా బ్యాంక్ డబ్బు 30 లక్షల లోన్ మంజూరు చేసినందుకు కోర్టు శ్రీకృష్ణ బ్యాంక్ జీఎంను మందలించి ఆయనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పై అధికారులను ఆదేశించడమైనది.